గుసూల్ స్నానం చేయకుండా సెహరీ తినవచ్చా? సెహరీకి గుసూల్కి ఎలాంటి సంబంధం లేదు. గుసూల్ స్నానం చేయకుండా కూడా సెహరీ తినవచ్చు. ఫత్వా బరాయే ఖవాతీన్ ఇస్లాం పేజ్ నెంబర్ 158. సెహరీ చేయడం కోసం గుసూల్ స్నానం తప్పనిసరి కాదు, కానీ ఫజర్ నమాజ్ కంటే ముందు తప్పనిసరిగా గుసూల్ స్నానం చేయాలి. గుసూల్ చేసి ఫజర్ నమాజ్ చదవాలి. ప్రవక్త వారు అశుద్ధ అవస్థలో ఉన్నప్పుడు కూడా ఆయన సెహరీ కోసం నిద్ర మేల్కొని సెహరీ తినేవారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1930. ఒకవేళ రాత్రి ఉపవాసం యొక్క సంకల్పం చేసుకొని నిద్రపోయి సెహరీ కోసం మేల్కొనకపోతే ఇలాంటి స్థితిలో ఏమీ తిని త్రాగకుండానే ఉపవాసం పూర్తి చేస్తే ఆ ఉపవాసం నెరవేరుతుంది. ఒకవేళ స్నానం చేయాల్సినటువంటి పరిస్థితి ఉండి సెహరీ కోసం సమయం తక్కువగా ఉంటే ఇలాంటి స్థితిలో వుజు చేసి ముందుగా సెహరీ భుజించాలి. తదుపరి స్నానం చేసి నమాజ్ చదవాలి. ఉమ్మే సలమా మరియు ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా ఒక్కోసారి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిద్ర నుండి మేల్కొన్నప్పుడు తన ఇంటి వారి మూలంగా ఆయన అపరిశుద్ధ స్థితిలో ఉండేవారు. అప్పుడు ఆయన స్నానం చేసేవారు మరియు ఆ దినపు ఉపవాసం కూడా పాటించేవారు అని చెప్పారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1925. ఒకవేళ స్త్రీలకి నిఫాస్ లేక హైస్ వస్తే ఉపవాసం ఉండకూడదు. ఫత్వా ఇస్లామియా 2/202. రంజాను మాసంలోని కొంతమంది భార్యాభర్తలు రాత్రి వారు సంభోగంలో పాల్గొని లేక ఎవరైనా యువకులు వారికి రాత్రి నిద్రలో వీర్యస్ఖలమైనట్లయితే అలాంటి వారు నిద్ర మేల్కొనడం ఆలస్యమైపోయి సహరీ కంటే కొన్ని క్షణాల ముందు నిద్ర మేల్కొని సహరీ భుజించడానికి సమయం లేకున్నా కానీ ముందు పరిశుద్ధులు అవ్వాలని స్నానం చేసే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో సెహరీ సమయం అనేది అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఉపవాసాలని వదిలేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. అలాంటి స్థితి ఏర్పడినప్పుడు ముందు సెహరీ భుజించాలి. ఆ తర్వాత ఫజర్ నమాజ్ కంటే ముందు గుసుల్ స్నానం చేయాలి. దీనికి షరియత్ అనుమతిస్తుంది కూడా. కాబట్టి ఉపవాసాలను కష్టతరం చేసుకోకండి, ఉపవాసాలను వదిలేకండి.